కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రత్యేకగా చిన్న పెద్ద తేడా లేకుండా ఊరంతా ఒకే చోట చేరే జరుపుకునే సంబరం అది. తప్పెట్ల మోతలు, యువతీ యువకులు, కేరింతలు, మైనల ఆటపాటలతో వనపర్తి జిల్లాలో మొహరం పండుగలు అంబరాన్నంటాయి. వనపర్తి జిల్లా చిన్నంబరి మండలం చిన్నమారూరు గ్రామంలో మొహరం పండుగను గ్రామస్తులు అత్యంత ఘనంగా నిర్వహించారు. తరతరాలుగా వస్తున్న ఆనవాయితీని కాపాడుకుంటూ ఊరి ప్రజలంతా తమ ఇంటి ఆడపడుచులను, బంధువులను పిలిపించుకొని ఈ వేడుకలు భాగస్వాములను చేశారు. హిందూ ముస్లింలు కలిసికట్టుగా జరుపుకునే ఈ పండుగలు పీర్ల సావడి వద్ద ఏర్పాటు చేసిన నిప్పుల గుండం చుట్టూ అలాయ్ బలాయ్ అంటూ యువతీ యువకులు ఉత్సాహంగా దూకారు. సాయంత్రం మొదలైన ఈ కోలాహలం తెల్లవారుజాము వరకు నాన్ స్టాప్ గా కొనసాగింది. ఒకవైపు తప్పెట్ల మోతలు, మరోవైపు మహిళల బతుకమ్మ ఆటపాటలు ఈ వేడుకలు ప్రత్యేకంగా ఆకర్షణగా నిలిచాయి. అయితే ఈ ఊరి పీర్ల పండుగలు ఒక అద్భుతమైన మహిమ దాగి ఉందంటున్నారు గ్రామస్తులు. మత గురువులకు పీర్ల స్వామి పూనకం రావడం, వారి భక్తి శ్రద్ధలతో ఊగుతూ అలాయ్ చుట్టూ తిరుగుతూ నీటిని తాగుతారు. ఆ సమయంలో రెండు చేతులను రాపిడి చేస్తూ భక్తుల కళ్ళ ముందే కండ చక్కెరను ప్రత్యక్షం చేసి ప్రసాదంగా పంపిణీ చేయడం ఇక్కడ ప్రత్యేకత. ఇలాంటి మహిమగల పీర్ల పండుగ చుట్టుపక్కల ఎక్కడ జరగదని భక్తులు నమ్ముతారు. పాతది రే పాతది ముందర सन की दो सर
చిన్నమారు ప్రజెంట్ సర్పంచ్ మా ఊర్లో పీర్ల పండుగ సందర్భంగా ఆడపిల్లలను చుట్టాలను అందరినీ తీసుకొచ్చుకొని పీర్ల పండుగ చాలా గ్రాండ్ గా జరుపుకుంటాం. మా ఊర్లో ఆడపిల్లలను తీసుకొచ్చుకొని ఆడపిల్లలు బొడ్డమ్మ బతుకమ్మ కోలాటాలు ఆడతారు. మొగళ్ళు వచ్చేసి కళాయి దుంకుతారు. పీర్ల పండుగ సందర్భంగా స్వాములు పైనుండి కండ చక్కెర తయారు చేస్తారు. ఈ కండ చక్కెరను తీసుకున్న ఆడపిల్లలకు పండుగ పెళ్లి కాని వాళ్ళకు పెళ్లి అవుతుందని, పిల్లలు కాని వాళ్ళకు పిల్లలు అవుతారని నమ్మకంతో ఈ ఊర్లో పీర్ల పండుగ చాలా ఘనంగా జరుపుకుంటారు. మా చిన్నవారి గ్రామం. మా యొక్క గ్రామంలోని మొహరం ప్రత్యేకత ఏమిటంటే నెలవంక చూసిన రోజు నుండి మా యొక్క గ్రామంలోన పీర్ల పండుగను చాలా భక్తి శ్రద్ధలతో జరుపుకోవడం జరుగుతుంది. ఈ యొక్క మొహరం పండుగ అనేది మా తాత ముత్తాతల కాలం నుండి దాదాపుగా 200-300 సంవత్సరాల నుండి కూడా చేయడం జరుగుతున్నది. మా గ్రామంలోన మేము చిన్నగున్నతనంలోన కోట్ల పేట్ల అని చెప్పేసి 2 విధాల్లో ఉండేది. కోట్ల పీర్లు పేట్ల పీర్లు అని చెప్పేసి ఇప్పటికి కూడా మా గ్రామంలోన అదే విధంగానే సాంప్రదాయబద్ధంగానే జరుపుకోవడం జరుగుతుంది. మా యొక్క ఈ యొక్క పండుగ యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన ప్రజలు ఏ విధంగా గుర్తించడం జరిగిందంటే, స్వాముల వారు పైనిండుకుంటూ వచ్చేసి అలాయ్ చుట్టూ తిరిగి తర్వాత ఈ యొక్క మజీద్ దగ్గరికి వచ్చేసి నీళ్లు పోస్తూ ఉంటే బాగా రుద్దడం వలన కళ్ళ చక్కెర అనేది ఏర్పడుతుంది. ఆ కళ్ళ చక్కెర ఏర్పడడం వల్ల వీళ్ళు ఏం చేస్తున్నారంటే నమ్మేసి వాళ్ళకు ఉన్నటువంటి ఏమన్నా ఉంటాయి కదా, వాళ్ళు అనుకున్న కోరికలు జరగడం వల్ల ఈ యొక్క పండుగను చాలా వైభవంగా కుల మతాలకు అతీతంగా చిన్న పెద్ద పిల్ల పాపలతో చాలా వైభవంగా చేయడం జరుగుతుంది. ముఖ్యంగా వచ్చేసి 7వ రోజు చిన్న సర్గేస్ అని చెప్పేసి ఇమాం కాశ్మీర్ వెళ్ళడం జరుగుతుంది. 9వ రోజు ఉన్నటువంటి 7 పీర్లు వెళ్ళడం జరుగుతుంది. 10వ రోజు పీర్లు ఏడిపోయినప్పుడు చాలా వైభవంగా అంగరంగ వైభవంగా కుల మతాలకు అతీతంగా ఈ యొక్క పండుగను చేయడం జరుగుతుంది. ఈ యొక్క పండుగలోన అన్ని రకాలైనటువంటి వాళ్ళు మా గ్రామంలోనే పాల్గొనడం జరుగుతుంది. హిందువులు ముస్లింలు అందరు కలిసి కూడా చేయడం జరుగుతుంది. అనుకున్న కోరికలు నెరవేరిన వారు కందులు చేయడము, తర్వాత దట్టిలు తీసుకురావడము, తర్వాత గొడుగులు తీసుకురావడము, ఇలాంటి మొక్కువలతో చాలా రంగరంగ వైభవం జరుగుతుంది. లాస్ట్ పీర్లు ఏటిపోయిన రోజు అందరూ గ్రామ ప్రజలందరూ కూడా భజనలు తప్పెట్లు బ్యాండ్ భజంత్రులతో ఆడపిల్లలు మగపిల్లలు అందరూ బొడ్డెమ్మలు ఆడడం కోలాటం వేయడము తర్వాత అలాయ్ బాలాయ్ తీసుకోవడము అనేది జరుగుతుంది.